నమస్తే. ఈరోజు మనతో బసిరెడ్డి గారి ఎర్రంరెడ్డి గారు ఉన్నారు. తాతగారు వీరు. మన తాతగారు. వీరు చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డ వీరి జన్మస్థలం. వీరు ఇప్పటికి గూడా మనతో పాటు నడవడము, మాట్లాడడము, వినడము, తినడము అన్నీ సహజంగానే ఉంటాయి. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు. వీరి ఆరోగ్య రహస్యం ఏంటి? వీరి బాల్యం ఏమిటి? అప్పుడు ఏమేమి తినేవాళ్ళు? వీళ్ళ అలవాట్లేమిటి? అప్పుడున్న పాడి పంటలు, ఆ తర్వాత అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అప్పుడు పాడి పంటలెలా ఉన్నవి? వాటి గురించి మనము తాత మాటల్లో విందాం. పేరు ఎర్రంరెడ్డి. అన్నదమ్ములు ఇద్దరు. నా వెనుక ముందు ఆడబిడ్డలు ముగ్గురు. సేద్యమే చేస్తా ఉన్నాను. బాగా కొన్నాళ్ళు చదువుకున్నాను. మళ్ళా మ్యారేజ్ అయింది. తర్వాత నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. భూములు బాగున్నాయి. బాగా అంటే ఉన్నది 10 ఎకరాల వరకు ఆ బోటికి. మళ్ళా ఎక్కువగా సంపాదించుకున్నాం అనుకోండి. అంతా మనసులో పెట్టుకొని సేద్యం చేయించుకుంటా ఉన్నాను. నేను చేస్తాను ఉన్నాను. నేను కష్టపడినా. 10 మందికి పెట్టినాం. పెడతాం. 10 మంది వచ్చేది. ఊర్లో పరిస్థితులు కొంచెం కొంచెం గొప్పగా ఉండే వాళ్ళకు కొంచెం బాగున్నారు. మనకేమో వాళ్ళకంటే తక్కువగా మనమేమి లేము, బాగున్నాం. ఏది పెద్ద పెద్ద వాళ్ళు రెడ్లు ఉన్నారు కదా అప్పుడు ఆ కాలంలో, వాళ్ళ కింద ఉండేవాళ్ళు కదా అంతా. అట్లా మనము అదినే బాగా నడుచుకున్నాము, మంచి అనిపించుకున్నాము పెద్దవాళ్ళ దగ్గర కూడా. ఆయన వెళ్ళి మాట్లాడండి అని కూడా చెప్పేవాడు. ఏదన్నా చేస్తే పిలిస్తే ఎర్రంరెడ్డిని పిలు, పోతాం. ఏం అది ఎట్లా ఇది ఎట్లా వాడట్లా ఇది ఎట్లా అన్ని చెప్పేస్తాం అంతే. అది ఆ మేరకు ఆ ఉండబడిన వాళ్ళంతా నాకంటే పెద్దోళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఇన్ని సరే అబ్బా ఆయన చెప్పింది కరెక్టేనో అని అంటా ఉన్నారు. మనమేమో అంతమందిలోనూ గౌరవంగా బాగున్నాం. మర్యాద ఇచ్చేవాళ్ళే. చిన్న పెద్ద అనేమి లేదు. అప్పుడంతా గొప్ప గొప్ప రెడ్లు కదా, నాయన అనుసరించుకొని మేము నడుచుకున్నాం. వాళ్ళ దగ్గరికి పోతే ఇట్లా, వీళ్ళ దగ్గరికి పోతే ఇట్లా, ఈ మీద నడుచుకోవాలా అనేవాళ్ళు. మంచిగానే చెప్తే అట్లే నడుచుకుంటున్నాం. రకరకాలు టమాటాల కాడ నుంచి ఆ కాలంలో రేషను అంతా పెట్టి చేస్తా ఉన్నాను నేను. పొదవులు లేకుండా, భూమి అంతా బీడు లేకుండా, ఏదన్నా మనకు దూరంగా ఉండేది చెప్పి వాళ్ళు వచ్చి అన్నీ వాళ్ళు దున్నిచ్చి జాళ్ళు చేసి అనుకూలంగా వాళ్ళు బాగా సంతోషంగా ఆయన సేద్యం చేసిన మనకు లక్షణంగా ఇస్తాడు రా. అట్లనే చేసు భూముల కాడికి పోయేది లేదు. పంటలు అప్పుడు మనిషిని పెట్టుకుండేది, కంగానం పంపించేసేది. వాళ్ళు ఒప్పుకుండేది లేదు. అన్న రావాలా, రే పలానాలకు ఎంత ఏమైనా ఇచ్చిపెట్టే, ఇన్ని కొలుచుకో మనకు అట్లని చెప్తే ఆవిడ మాది చేసుకోవచ్చు. లక్షణంగానే బాగానే ఉన్నది. దేవుడేమో నాకు బాగా పెట్టినాడు. మళ్ళీ నాయన కాలం అయిపోయాయి, అమ్మ కాలం అయిపోయాయి, భార్య కాలం అయిపోయాయి. ఇప్పుడు ఒకడే ఉండ, ఇద్దరు కూర్చుంటారు. రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి? ఊర్లో రాజకీయంగా ఏం బాగానే ఉన్నది. చెప్తే చెప్పినట్టు వినేది, విన్నారు. రాజకీయంలో కూడా రామచంద్రారెడ్డి గారి నుంచి రఘునాథ్ రెడ్డి గారు అని మీకు తెలుసు. మా తాతగారు వారణాసి రఘునాథ్ రెడ్డి గారు, వారణాసి చిన్నారెడ్డి గారు, వాళ్ళే బాగున్నారు. గ్రామాల్లో పెద్దల వల్లే. ఒక ఆయన రేగల్లో ఉంటాడు, ఒక ఆయన చదువులో, ఒక ఆయన బోరమంద, అంత భాగాలు.
నాదోలపల్లిలో ఒక భాగం అంతా వాళ్ళు విభాగాలు అంతా సమంగా బాగున్నారు, సంతోషంగా. కొంచెం వెంకటరామరెడ్డి అనే ఆయన బోరమందులో ఉండి ఆడికి వెళ్ళిపోయినాడు, కోటీశ్వరుడు ఆ కాలంలో. నాకు 1944లో కోటి పడిగెత్తినాడు ఆయన, ₹1,00,00,000 సంపాదించినాడు. ఆ పొద్దు పడిగెత్తాలంట నాగపడిగాని. ఆ రోజుల్లో నేను బాగుండా. ఆడు మా పెన్నమ్మనిచ్చింది, మా చిన్నాయన ఉన్నాడు, ఆడిపోయినా పిలుచుకొని పోయినాడు. ఎవరు అంటే పలానాడు అన్నాడు. ఆయన కూడా మనకు మర్యాద బాగా ఇచ్చినాడు, మనకు సీట్ ఇచ్చినాడు. అంత చిన్న వయసులో గౌరవంగానే ఉన్నాడు అందరూ కూడా. నేను అంటే ప్రీతి కొంతమందికి అంతా కూడా. ఏదన్నా గలాట జరిగింది ఊర్లో కూడా, మాలపల్లిలో జరిగా, ఒడిపల్లిలో జరిగా అంటే అబ్బోని విలు అంతే. పెద్దాయన దగ్గరికి పోయేదిలే, నేను పోతేనే ఆడికి చల్లదనం. ఉండే సమాచారం జరిగిన సంగతి చెప్తా ఉండ. నరసింహారెడ్డి ఒక ఆయన, రామస్వామి రెడ్డి ఒక ఆయన, చదువు రామస్వామి రెడ్డి, రేగల రఘునాథ్ రెడ్డి గారు ఒక ఆయన, బోరమంది చిన్నగారెడ్డి గారు ఒక ఆయన, పుల్చర్ల వెంకటరామరెడ్డి ఒక ఆయన, అన్నదమ్ములు అన్నమాట. వాళ్ళందరి మధ్యలో మీరు బాగున్నారు, బాగానే ఉన్నాం. అందరూ ప్రీతిగా పిలిచేది, పక్కల్లో కూర్చొని పెట్టుకునేది, మాట్లాడిచ్చేది. ఏదో 4-5 దినాలు కనపల్లా చదువులో మా చిన్నాయన ఉన్నాడు. ఇదే రమ్మని రా, చూడాలా, నాకు వారం అయిపోయి కదా రా అనేది. మళ్ళా ఆయన మనిషి నప్పిస్తే పోయేది. అప్పుడేమి సైకిళ్ళు గీకిళ్ళు ఏమీ లేవు, నడిచిపోవడం రావడం, పంపించే పోయేది. ఏమో దేవుని ధర్మాన బాగానే ఉంది. ఇక్కడ సేద్యం ఇదే చెప్తేనే, టమాటా నాటుతాం, వరి, రేషను, టెంకాయ చెట్టు, చెరువు తోట అంతా పెట్టి అన్ని చేసేదే. అంతా మన మనుషులు. నేను చేసేదే, నేనేమి రెడ్డితనం చేసేది లేదు. నేను బాగా కష్టపడేది, నేను మడగతున్నది. పాటలేమి అంత జ్ఞానపదాలు వచ్చేది లేదు నాకు. ఉండేవా తత్వాలు అంటున్నా, తత్వాలు ఉండేలే, తత్వాలు వచ్చేది చెప్పేది. తత్వాలను మోసం చేసినారు పాటలు వచ్చేసి తత్వాలను ముంచేసినారు. నిజమే, కొన్ని వచ్చేది. మా భార్యకు అట్లాంటివన్నీ చదువు రాదు, రాసేది కూడా రాదు, తెలుసు బాగా. అది చెప్పేది. నేను పాటలు కవిలు తోలుకుంటా చెప్పేది. వాళ్ళంతా ఏళ్ళ పదాలు వేసుకుండేది. మనం రావు, మనకి వేస్తుంది ఈ వాడుకుండేది. అట్లా ఈ జన్మమక దుర్లభమురా, జన్మ సాకార సద్గురుని గనరా. ఈ జన్మమక దుర్లభమురా, 3-6 వాక్యాల్లో మొయ్యవలెనన్న ముక్తి వాకిట చేసి అమ్మను పలకరించరా. అంతవరకైనా నాకు వచ్చేది. మళ్ళా చెప్పండి. ఇది ఈ జన్మమిక దుర్లభమురా, జన్మ సాకార సద్గురుని గనరా. ఈ జన్మమిక దుర్లభమురా, 3 వారాకుళ్ళు మోయవలెనన్న ముక్తి వాకిట తీసి తలుపు తీయన్నా. ఈ జన్మమిక దుర్లభమురా. జీవులు 84 లక్షలు చావు పుట్టులు ఇక్కడ, ఎవరు చేసిన వారి కర్మాలు అనుభవించేదక్కడ. జీవులే మన ప్రపంచంలో జీవులు 84 లక్షలు అని చెప్తా ఉన్నాడు కదా, అర్థం అదే వస్తా ఉంది కదా. చావు పుట్టులు ఇక్కడ,
ఈయన్నే. ఉమ్. ఎవరు చేసిన కర్మ ఈ జన్మలో మనం ఏమేమో పాపాలు కొట్టింటాం, తిట్టింటాం, కోసింటాం, చంపింటాం, అవన్నీ లెక్క. సావు పుట్టుడు ఇక్కడ. ఎవరు చేసిన కర్మలు అనుభవించి ఏమి తప్పులు చేసినా మనం అది అక్కడ అనుభవించి తీరాలా అనేది యమబాధలు. యమబాధ అనేది ఏంది అది తెలుసుకోవాలి మనం. ఎట్లా తెలుసుకోవాలా? ఆడిపోతే వాళ్ళు పొడుస్తారంట, నూనెలో వేసి కాలుస్తారంట, పెనాలు వేసి తెప్పిస్తారంట అని చెప్పుకోండేది పిల్లలు. అది ఎంబాధ అనేది అట్లనే. ఇప్పుడు ఏడున్నాడు ఏడు దేవుడు. దేవుడు అంటే మీరు చెప్పినట్టు ఎవరు దేవుడు? ఎవరు దేవుడు అనేది ఎవరు? ఇప్పుడు మాట్లాడేది ఎవరు అంటున్నా? నీలో మాట్లాడేది ఎవరు అంటున్నా? ఆయన ఆయన ధర్మ. ఎవరు ఆయన? దేవుని ధర్మం. ఎవరు మాట్లాడేది ఎవరు? మీలో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు అర్థం కాదు నాకు. మీరు వింటున్నారు కదా, మనమే. అదే ఎక్కడ జరుగుతోంది? మనమే మాట్లాడేది. అదే ఎక్కడ మాట్లాడుతున్నావు? ఏడుంటే ఆడ మాట్లాడాలా? మాట్లాడతాం. లోపల ఎక్కడ జరుగుతోంది ఏంటన్నా? లోపల ఎక్కడ జరుగుతోంది ఏంటన్నా? ఎక్కడ చెప్పలేము, అది మాయ. మాయది. ఆయన తిరుపతిలో కాలేజీలో చదువుతా ఉన్నాడు. ఇక్కడ అయిపోయి చదివి ఆడ చేర్చినారు అన్నమాట. అప్పుడు ఈడ వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురులో ఈయన పేరు మర్చిపోతే రామచంద్రారెడ్డి, వీడు ఇంకొకడు. నా కొడుకులకు పరిచయం బాగుండేది. అయితే కష్ట నష్టాల్లో ఉండేవాడు. నా కొడుకులతో చదువుకొని తిరుక్కొని వచ్చి ఈడికొచ్చి ఈడ భోజనం చేసి మళ్ళీ ఎత్తోరపల్లికి పోయేవాళ్ళు అన్నమాట. కొంచెం బాధలుగా ఉండే పరిస్థితి. అప్పుడు ఎట్లా ఆ దేవుని దయ అంతవరకు చదివేదానికి ఆయనకు వచ్చి చదివినాడు. అప్పుడు నా కొడుకులకు సీటు కావాలి, తిరుపతిలోనే కావాలి నాకు. తిరుపతిలో నాకు 5-6 మంది బంధువర్గంలో ఉండేవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈయన మాత్రం మన బిడ్డ మాదిరి, మా అన్న కొడుకే అన్నమాట ఆయన. నేను ఆయనకంటే చిన్నవాడు, నాకు కొడుకు కావాలి ఆయన. అంతే పోయినాను. ఏమైనా నా వెనకంటే ఇద్దరు వచ్చినారు. నా కొడుకు సీటు అడగాల, నా సీటు కావాలి. అది మా తమ్మునికి పెళ్లి చేస్తూ ఉండి, మా చిన్న ఆయన కొడుకు పెళ్లి చేస్తూ ఉండి, పెళ్లికి పోతామని మాట్లాడుకొని, రామచంద్రరావు దగ్గరికి మనం పెళ్లి చూసుకొని వచ్చి మళ్ళా మాట్లాడదాము అని అనుకుని పోయినాము. నేను నేరుగా వెళ్ళిపోయినా. నా తమ్మునికి పెళ్లి అవుతా ఉంది, చిన్న ఆయన కొడుకు పోవాలి కదా. నేను నేరుగా వెళ్ళిపోయినాను. వీళ్ళు ఏం చేశారు, ఈయన దగ్గరికి వెళ్ళిపోయినారు, రామచంద్రరావు దగ్గరికి. ప్రిన్సిపాల్ ఆయన ఎట్లా చెప్తే అట్లా వినేవాడు అనమాట. రామచంద్రరావు స్కూల్ అంతా, కాలేజీ అంతా ఆడాలి. తిరుపతిలో కొంతవరకు కూడా నేను తిరుక్కొని వచ్చినాను పెయిన్ చూసుకుని. ఆరోగ్యం కూర్చో ఉన్నారు. ఏమి అనుకునింది ఏంది, మీరు చేసింది ఏంది వస్తే ఈయన వచ్చేస్తే ఇట్లా. నేను పోయినాను. వచ్చినాడు, లోపల అన్నో ఉన్నాడు ఆయన. వచ్చేది అన్న వచ్చినాడు అని వచ్చా. వచ్చిందే చేయి పట్టుకొని తీసుకొని పోయా.
సోమయ్య టీ ఆయన టీ ఇచ్చినాడు, తాగిన. ఏమేబా ఇట్లా ఇట్లా పిల్లలకు సిట్టి కావాలా, ఈ అమ్మకు ఇంకొక కొడుకు అట్లానే. అయ్యో ఇప్పుడేనా వీళ్ళు వచ్చి పట్టుకుని ఇచ్చేసి వచ్చినాయి. వాళ్ళు వాడిని కూర్చో ఉండరు. ఏమయ్యా ఇట్లా పని చేయిస్తున్నా మీరు వస్తే చెప్పితే పోయినాడు, తెచ్చినాడు, ఇచ్చినాడు. మళ్ళా అంటే నీకు ఆయన ప్రిన్సిపాల్ ఉన్నాడు, ఆయన నీకు తెలుసునా అన్నాడు. ఆయన తెలిసేది ఏమంటే మా మామ ఆయన, మా తమ్ముని కొడుకు, తమ్మునికి బిడ్డని ఇచ్చినారు. సరే అట్లా పరిచయం అయిపోయింది. చెన్నారెడ్డి ఆయన పేరు ఉన్నాడు. ఆయన దగ్గర పోయి ఓ మాట మాట్లాడాయి, మళ్ళీ నాకు చెప్పు అట్లా నాయన అన్నాడు రామచంద్ర. ఆడిపోతే ఆయన లేడు. ఆయమ్మండి అత్త ఎట్లా అంటే వస్తే రేపు మొన్నాడు వస్తాను నాయన అని ఆ మాట ఆయనకి చెప్తే రామకృష్ణ రెడ్డి తెలిసిన రామరెడ్డి గారి పల్లె అట్లయినా ఆయన ఇంకా దగ్గర రామకృష్ణ రెడ్డి అంటే ఆయనతో మాట్లాడే నీకు రెడీ అయిపోతుంది ఆయన అని చెప్పి రామచంద్ర రెడ్డి మళ్ళీ ఆడిపోతుంది. ఆడిపోతే వాడేం చేస్తాడు, అప్పుడు అనగానే ఊరికి పోయినాడు రామరెడ్డి గారి పల్లికి తిరుపతి నుంచి. ఆ నుంచి మళ్ళీ ఆడిపోయి ఆడిపోయి ఎట్లా చెప్పి ఎట్లా ఎట్లా అయిపోయింది అంటే సరేలే మాట్లాడున్నావు కదా అని మాట్లాడినా. సీటు వస్తుంది పోయినాడు. 15 రోజులకు కాదు ఇద్దరికి వచ్చేసి ఆగాలకు నాకు చదువుకోకుండా పూనూరు పిలుచుకొని పోయి ఆ ప్రిన్సిపాల్ని పట్టుకొని ఆడ సీటు ఇద్దరికి సంపాదించుకున్నాడు. ఈ పెట్టుకొని వానికి కూడా చూడండి అది కార్డు జోగులు ఇట్లా వస్తా ఉన్నాము. ఈయన ముందు పోయి ఇచ్చేసే వాళ్ళకి వచ్చిందా ఏందన్నా కార్డు అనా ఇట్లా రామచంద్రారెడ్డి పంపించినాడు అంటే ఎప్పుడోనా వారం అయిపోయాను. అయ్యో నా కొడుకు చెప్పింటే ఏమన్నా ఈ మాది చేసినవే నువ్వు మళ్ళీ అడుక్కుంటే నేనేం చేసేదే, ఏం చేసేది అంతే. అట్లా మాది పరిచయం. అంతవరకు మనకు తెలిసిన వాళ్ళలో ఇట్లా ఎల్లమంద కాడ నుంచి అంత మన పరిచయం. మాకు చిన్నాయన పెద్దనాయన గారు, మా తాతగారి వాళ్ళ బంధువులు అట్లా పరిచయం అయిపోయింది. ఎల్లమంద ఉచ్చికాయలు వెంట బాకరాపేట వద్దు మన వాళ్ళు ఉండరు. పోతే గ్రామంలో పిల్లలు లేదు. బామర్తుదేరి నా మనవాళ్ళు నా పెద్ద కూతురు పెట్టా వాళ్ళు పిలిచి మాట్లాడి వాళ్ళతో ఈ పొద్దు ఆ గ్రామం వల్ల అన్న చిన్న అన్న దొరన్న వంశీధర అనే ఒకడు చిన్నోడు వాడిని దొర అనేది ఎందుకో వచ్చింది పేరు అది వంశీధర అని. ఈయన భరత్ కుమార్ రెడ్డి పెద్ద ఆయన. వాళ్ళు వెళ్ళరండి ఊర్లో ఏడన్నా పోతా ఉండారా వాళ్ళు చెరువు పక్క పట్టుకుంటాడు ఒక్కొక్కని ఒక్కొక్కని. ఎవరు మా ఇంటికి రాని మా పిల్లలు పట్టుకొనే ఉండరు, ఆడికే పోవాలని మీ ఇంటికి ఆడ పోయినాడు. తాను మెట్టికి పెట్టింది అమ్మని పోయిన కావాలి మామ అనేది ఎవరిని పిల్లలు. సరే అని గమ్మున ఉన్నాడు. మళ్ళీ పోయిన పాప పోయింది పక్కనేది అట్లా ఇట్లా
ఇది ఇల్లు అది ఇల్లు ఆడ మీటింగ్ కూడా అడిగిపోయింది అన్నా నేను వస్తా అనకంటే నేను వచ్చేసి అనకంటే పోయినారు 15 మంది నేను ఆన్నే ఉంటి నాయన ఉన్నాడు ఆమె నాయన భద్రంగా కాపాడండి అని చెప్పేసి ఫోటోలు తీసుకున్నారు 10 మందికి ఆడుకు పోయిన వాళ్ళకి అందరికీ మర్యాద చేసినారు వీళ్ళు చెరువుగా శాలువ తెచ్చి వాళ్ళ మామ కప్పినారు ఆయన మళ్ళా ఇవాళకు శాలువ కప్పినాడు గౌరవంగా పెట్టుకున్నారు కదా ఎందువల్ల మొట్టమొదటి నుంచి జరిగింది మా తల్లి మా హృదయంతో వాళ్ళు కాపాడుతూ ఉంటాడు ఈ పొద్దు కూడా వాళ్ళ గ్రామం వాళ్ళ ఎమ్మెల్యే అయినాడు కదా అట్లుండే పరిస్థితులు వచ్చింది అది మనది ఏం చేస్తా ఉన్నాయన అప్పుడు తోలుబొమ్మలాట వచ్చేది వీధి నాటకాలు ఆడేది వీధి నాటకాలు ఆడుతూ ఉన్నది మళ్ళా ఇది వచ్చా ఇది ఇప్పుడు ఆడుతూ ఉండలేదా సినిమాలా ఇప్పుడు మళ్ళా పీరియడ్లో ఒకటి వచ్చి మళ్ళీ చదువులో ఒకటి పెట్టి అప్పుడు చూసింటాం నాగేశ్వరరావు నాకు నా జతన 2-3 అంతా ఫోటోలు పంపించాం మెడ్రాస్ ఉన్నాడు అప్పుడు మెడ్రాస్ స్టూడియో అది ఒకటే ఉంది దాంట్లో ఉన్నాడు నాగేశ్వరరావు ఆయన 5 మంది కొడుకల్లో ఆయన ఒకటంట మాదేవంతా ఇచ్చినాడు నేను మాట్లాడినాను మెడ్రాస్కు పోయినా నేను మెడ్రాస్కు పోయినప్పుడు మాట్లాడినా మాట్లాడి నేను చేర్చుకుంటాను నువ్వు రావాలా అన్నాడు నన్ను కొడుకుని కాదు కొడుకు అంత ఇది లేదు అప్పుడు మళ్ళీ ఇంటికి వస్తుంది అమ్మ నాయన వాళ్ళ ఇష్యూ చేయడానికి ఇట్లా పోవాలా అట్లనే అనుకున్నా మా వాళ్ళు 4 అన్నదమ్ములు మేము 11 మంది కొడుకులు అప్పట్లో మనం ఇడిపోయేదానికి లేకుండా ఉంది ఇప్పుడు ఏదో సవాస్ కాపులతో అమలు అయిపోయింది నాగేశ్వరరావు పోవాలా అంతే అనుకున్నాం మళ్ళీ పోలా ఎవడు పోతే కదా పోయేదానికి ఒక సీట్ వెళ్ళా నేను పోతేనే నాదే అంతే మళ్ళా చేసినాడు ఆయన ఏమీ చేయలే పాపం ఆయన బాగానే చూసుకుంటా స్టూడియో అప్పుడు ఒకటే ఉన్నది మెడ్రాస్ స్టూడియో అంటే ఇప్పుడు ఎన్ని స్టూడియోలు ఉండేది రామారావుది ఇంకో ఉంది ఎన్నో ఉన్నాయి చూడు అట్లా ఆ కాలం బాగా ఉండేదిలేండి నేను కూడా బాగా పర్సనాలిటీ బాగున్నాను వస్తా ఉన్నాడు అంటే ఎవరో వచ్చినట్టు భయపడేది పక్క ఇట్లే ఉంటాను నేను అప్పుడు కూడా ఇట్లే దావతి కట్టుకోను కొంతమంది అనేది దావతి ఎప్పుడు నన్ను ఎగబడేది అనేది జీవితంలో ఎగబడదు పెద్దోళ్ళే అనేది దావతే ఎగబడదు నీకు ఎగబడుతుందిలే అనేది ఎప్పుడో ఏది పెళ్ళి అయినాక ఏమన్నా బిడ్డలు పుట్టినాక వినకుండా ఏదన్నా ఎగబట్టిందేమో అని బాగులేనేది ఇప్పుడు ఎగబడేది అది ఎప్పుడు ఇంతే
సరాయి ఇప్పేసి పంచి కట్టినప్పటి నుండి ఇదే ప్రకారం ఆ దేవుని దయ వల్ల ఒక దగ్గర ఒక మాట నేను అనిపించుకొని ఉండలేదు, నేను అని ఉండలేదు. ఏదైనా తప్పు చేస్తే కొట్టింట బాగా. అలా అన్న దగ్గరికి వెళ్తే ఆ పెద్ద ఆయన దగ్గరికి పోకుండా మన దగ్గరికే వచ్చి అప్పుడు నేనే కొట్టేది. మళ్ళీ ఆయనే పిలిచి అడిగేది. పోయేది ఫలానా ఆయన దగ్గరికి పోయినారంట బా ఇల్లు నీకు ఆయనకి డ్యూటీలు చెప్పేది. ఆయన పిలిచేది, అడిగేది ఏం ఎదండి ఎక్స్ట్రా ఇది సంగతి ఏం చేసేది. సరేలే, అందువల్ల మనకు ఆ పల్లె ఏడగానే మనకు మనుషులు కావాలంటే రాండి అంటే పరిగెత్తా వస్తూ ఉంటారు. అదేవిధంగానే మనం బతికినాం ఇంతవరకు కూడా, ఈ బుద్ధికి కూడా బాగానే ఈ బుద్ధికి అంటే ఆమె లేని దానివల్ల ఏమే అన్నీ కొంచెం తగ్గుతాయి కదా. అదే పరిస్థితి. అట్లా మనం ఇప్పటికే నా బిడ్డలు నన్ను వదలవా బాగా లక్షణంగా ఉంటా. మీ అందరూ అనుగ్రహంతో చల్లగానే ఉండ. ఎప్పుడు వస్తాడో నన్ను రమ్మంటాడు, ఎప్పుడు రమ్మంటాడో మనకు తెలదు. బిడ్డకేమో పడకే ఇచ్చేసాడు, చెప్పలేము. మీ విలవేలు పేరు చదువు అమ్మగారు మనం 10ంటికి ఒకనాడు 10 మంది చేరి గ్రామం అంతా మెరవం చేస్తాము. చదువమ్మ అని పేరు. ఎందుకంటే వస్తా ఉండేట ఏదో మా చదువు అనేది వేరే ఊరు అన్నమాట. ఆ ఊరు నుండి వస్తా వాళ్ళు ఏదో ఎట్లా పెద్దోళ్ళుగా ఉండేవాళ్ళు వస్తూ ఉన్నారు అన్నమాట. వస్తూ ఉంటే హఠాత్తుగా ఏరు వచ్చిందంట. అప్పుడు ఆ అమ్మని తలుచుకున్నారంట. ఆ అమ్మ ఆపిందంట. అప్పుడు ఆ అమ్మను ఆమె మన ఇల్లెలు దేవుడు అట్లనే కొంతమందికి ఇల్లెలు దేవుడు అని పెట్టుకున్నారు. కొంతమంది వేరే దొడ్డిపల్లి అంట ఇంకొకరు అని అవి వాళ్ళ పాదాలు. మంది చదువమ్మ అనేది గ్రామంలో సంవత్సరానికి ఒకసారి తెస్తే వేడుగ్గా 4 ఊర్లు తిప్పేస్తారు. గ్రామం అంతా తిప్పి మళ్ళీ ఎత్తిపోయి మనం గుళ్ళో పెడతారు. చదువులు 2 మైళ్ళు అంత ఇంటింటికి పోవాలి మనిషి. అప్పుడు మోసేది అన్నమాట ట్రాక్టర్లే. ఇంతలో ఎదుర్లు ఈ పక్క ఆ పక్క కట్టేది, 4 పక్కల మోసేది. అట్లా పరిచయాలు బాగున్నాయి. బాగానే దేవుడేమో బాగానే పెట్టా, ఇంతవరకు పెట్టాడు. మనమేమో ఒకరికి ద్రోహమే చేయాలా, ఒకరికి పెట్టకుండా పోవాలా. ఏదో మనకు దేవుడేమో చల్లగానే పెట్టినాడు ఇప్పటికి. ఇంకా కన్నాళ్ళు చూస్తాం. లక్షణంగా నేను సేద్యం అంటే కూడా భలే అద్భుతంగా చేసేది. ఆవిడ బ్లాక్ ఆఫీస్ చౌడేపల్లి, మిరపకాయలు, వంకాయలు, టమాటాలు, రేషన్ మొత్తం ఫీల్డ్ మాస్టర్ వచ్చేది, డెమాస్ట్రేటర్ వచ్చేది, కావులు ఉండేది, మడి కోసేది, వేసేది, అవి కొలత వేసుకునేది. మిరపకాయలు అలానే కోయాల, 7వ మనిషి 6వ మనిషి వాళ్ళే. ఏది కలగొస్తారు, ఇంకా కలుపుతారేమో అని అంతా చేసి
ఆ ఆఫీస్కు రాసేసి వస్తే ఆ కాలంలో కబిల్లు తోలేది బాండ్లు అది ఎంత చేస్తా ఉన్నాం. 80 కబిలి బండి, అంత ఎత్తు బండి, దంతి. అప్పుడు మడి నాటితే దంతులు దోసేది. అది ఒకటి. ఓ 3 రకాలు ఏదో ఇచ్చినారు ఫ్రీ. మళ్ళీ నా ఫోటో కూడా బ్లాక్ ఆఫీస్లో చౌడేపల్లిలో ఇప్పుడు కూడా ఉంది. సమితిలో ఆ, సమితి అంటాం కదా. సమితి. అట్లా మా ఊరు ఆయన కూడా దాంట్లో ప్రెసిడెంట్గా ఉన్నాడు. పోతా ఉన్నట్టు నా ఫోటో చూసినాడు. ఏమే యదమరెడ్డి ఫోటో ఏడుంది? అవునండి ఆయన సేద్యం అంతా ఇది అని అట్లే మర్రి చెట్ల కాడి నుంచి చూపించేసేది. పెద్ద పెద్ద రెడ్లతో అంతా ఉన్నారు. రామస్వామిరెడ్డి ఉన్నాడు, ఆయనకు తెలుసు. రఘునాథ్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన పిలుచుకొని తొడ మీద కూర్చొని పెట్టుకునేది నన్ను. ప్రీతి అయిన సంతోషం ఆయనకు. ఎదయా రారా అని. ఆయన నాకు పెళ్లి చేసింది మాట్లాడి ఊర్లోనే. గానికి ఎట్లా ఆడుతామండి చెప్పండి. ఎద్దలు పెట్టేది, ఒకటి పెట్టేది, ఒకరు ఎద్దలు తోలేది. పెనాలు ముందు కట్టెలు అడుగువి కొట్టుకొస్తా ఉన్నారు. లేదు, మళ్ళీ ఓడాకు పెనాల్లోనే వచ్చాయి. ఏది పల్సన్ రేకువి అవి కట్టించుకునేది. ఓ మనిషి తోసుకుంటా ఉండేది. పిప్పి వాడాకు అంతా కలిపి ఆ వంటలు తెచ్చుకునేది. అట్లా మురికెత్తేది. లక్షణంగా బాగా నీట్గా చేసేది. అర్థమన్నట్టు బెల్లం కావాలా, ఎర్రరెడ్డి బెల్లం చూడండి రాని. ఎందుకో బాగా లక్షణంగా ఉంది. 10 రూపాయలు ఎక్కువగా అమ్మేది. అప్పుడంతా కూడా ఒక మూట బెల్లం వచ్చి 20 రూపాయలు. అది ఓట్లు 10 రూపాయలే ఆ కాలం. నెంబర్ రోడ్లోనే వచ్చినాయి ఫస్ట్. చదువు నాటినాడు చదువురెడ్డికి. మళ్ళీ విత్తనాలు కావాలంటే ఇచ్చాను. నేను అంటే వాళ్ళ ప్రీతిలే. పెద్ద ఆయనకు, ఆయన కొడుకు ఇచ్చాడు. అవి నాటి చేసి పంపించింది. అట్లా అంతా బాగానే పెట్టుకొని ఉన్నారు. మనం ఇప్పుడు ఒంటిగా అయిపోయింది. అన్నగారు లేరు, తమ్ముళ్ళు లేరు, వెనుక ముందు లేరు, తల్లి తండ్రి లేరు, ఒక్కడే నుంచి. అందరూ ఏకాకులే కదా అంటున్నా. అందరూ ఏకాకులే కదా అంటున్నా. అంతే. ఎట్లా చెప్పినావు నాయన, ఏ కాలం ఎట్లనో ఈ కాలం ఎట్లా వచ్చింది, ఆ కాలం అది వేరే. 10 మందికి ఇట్లా అనేవాళ్ళమే కానీ ఇట్లా అనేలా. 10 మందికి అట్లా అన్నా. ఇంకా మనము అంతవరకు వచ్చినాము. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతామో చెప్పలేము. ఏడాది ఉండాలనో ఏడాదిలో పెరగాలనో. ఇంకా ఏముంది, పెరిగేదేమీ లేదు, దిగబడేది దేవుడేది. మొత్తం పైన మగోడు ఉండకూడదు, ఆడుతుంటే బతికింది. అన్ని విధాలు చేసుకుంటే శక్తి ఉంది ఆమెకు. లేదా ఉంది. మగోడు పోతే, ఆడ పోతే మగోడు వాడు ఏమిటికి పని. అట్లుండా ఈ పరిస్థితి. అదే నేను కాల పరిస్థితి ఈడికి వచ్చింది. ఏదో మీకు ఏదో ఏమనుకున్నారో ఏమో, అన్నీ చూసుకోవాలా తెలుసుకోవాలా అని దేవుడు రప్పించినాడు మేము. అంతే.
ఉమ్. దేవుడు అంటే ఎవరు? ఆ? దేవుడు అంటే ఎవరు? ఎవడు అంటే ఎట్లా చెప్తాము? ఎవడు మస్తుగా వస్తా ఉండే, అన్నీ పోయినాయి. బుక్కులు ఉండే, ఇన్ని బుక్కులు పెట్టేది, కావాలని అన్నీ తెచ్చుకునేది చదువు. మా భార్యకు చదువు రాదు. ఆమె బిడ్డలు పుట్టినాక రాసిచ్చుకునే రామ 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 కొట్టి రాపించింది కొంతవరకు. మళ్ళా పేరు రాసేది రాస్తా, ఆ అక్షరమో ఈ అక్షరమో అని పిల్లలు చెప్పించి రాపిస్తుంది. అంతే, అంత ఆమెకు చదువు రాదు. ఇట్లా మనసు దైవాధ్యానం 10 మందిని పెట్టుకొని 10 మంది పెట్టు. ఆమె ఉండాలంటే 10 మంది వచ్చి ఇప్పుడు చెవులు ఎవరు లేదు. పోతే పోయినాడు వచ్చినాడు పోయినాడు అంటారు అంతే. మనం చేసినవి అవి ఉండవు, ఆమె చేసినవి వస్తాయి ముందు. నిజమే కదా, ఉండేది పరిస్థితి. అట్లా వాళ్ళు చేసిన పుణ్యపదాలు ఎందుకో నాకే అర్థం కాదు రామచంద్రయ్య. నన్ను పెట్టిండేదానికి ఎందుకు పెట్టినాడు? ఏమి మనము సంపాదించింది? నిలబడుకోండేదే సంపాదించుకున్నాము. ఇవేం బతాం. 96లో పడిందంటే 1900 డేటు మా వాడు ఒకటి చెప్తా ఉన్నాడు. 30 నీ డేటు, నా డేట్ ఇది, తర్వాత పెద్దనాయన అన్న అనేది పిల్లలు, మా చిన్నాయన కొడుకు. అట్లా 30 నేను పుట్టిండేది 30లో నాని, 1930లో నాని. అప్పటికి ఈ బుట్టికి ఎంత అయింది? 96లో పడిందా? 96. ఏమో మనమేమో చెప్పుకుంటా ఉన్నాం, నేను బతికితే ఇట్లా బతికితే అట్లా బతికితే. బతుకులు ఎట్లా రాతలో పడినాయో మనకి ఎట్లా తెలుసు? ఇట్లా అని అంటాము, ఇట్లా అని అంటాం. ఇట్లా అనేది ఏమీ లేదు అనిలా, ఇట్లనే అన్నాము. కాబట్టే దేవుడేమో నన్ను ఏం పెట్టినట్టుంది. దేవుడు కానీ ఫస్ట్ ఉండకూడదు. తినుగో.